మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. కొత్త ఏడాదిలో సరికొత్త ప్రయోగానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. న్యూ ఇయర్ రోజునే నింగిలోకి రాకెట్ పంపించనున్నట్లు ఇస్రో ప్రకటించింది. తొలిసారి ఇలాంటి ప్రయోగాన్ని ఇస్రో ప్రయోగిస్తుండగా ఇప్పటి వరకు అమెరికా మాత్రమే ఇలాంటి శాటిలైట్ ను నింగిలోకి పంపించింది. 5 నెలల పాటు కక్షలో తిరుగుతున్న ఎక్స్పో శాట్ కీలకమైన సమాచారాన్ని సేకరించేలా ఇస్రో ఏర్పాట్లు చేసింది. రేపు ఎక్స్పో శాటిలైట్ ను అంతరిక్షంలోకి పంపించనున్నట్లు ఇస్రో ప్రకటించింది. బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్ వంటి వాటిపై అధ్యయనం చేసేందుకు ఈ ప్రయోగాన్ని ఇస్రో చేపడుతుంది. కృష్ణబిలాలు, న్యూట్రాన్ స్టార్స్ వంటి వివిధ ఖగోళ వస్తువుల నుంచి వెలువడుతున్న అత్యంత తీక్షణమైన ఎక్స్ కిరణాల అధ్యయనానికి మొట్టమొదటిసారిగా పోలామెట్రీ మిషన్ చేపడుతుంది. PSLV C-58 వాహన నౌక ద్వారా ఎక్స్పో శాటిలైట్ ను ప్రయోగించనుంది. ఉదయం 9 గంటల 10 నిమిషాలకు ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి అంతరిక్షంలోకి పంపుతున్నట్లు ఇస్రో తాజాగా వెల్లడించింది. ఈ ఎక్స్పోలో శాటిలైట్ ను భూమికి 500 నుంచి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్షలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. విశ్వంలో ఇంతవరకు తెలిసిన అత్యంత దేదీప్యమయమైన ప్రకాశంతో కూడిన 50 కాంతి పుంజాల మూలాల్ని పరిశోధించడమే ఈ ప్రయోగం ప్రధాన లక్ష్యమని ఇస్రో వెల్లడించింది. ఈ 50 కాంతి పుంజాల్లో కృష్ణబిలం, ఎక్స్రే జంట నక్షత్రాలు, క్రియాశీలకమైన పాలపుంత కేంద్రకాలు, న్యూట్రాన్ నక్షత్రాలు, నాన్ థర్మల్ సూపర్నోవాల అవశేషాలు ఉన్నాయి. ఇలాంటి ప్రయోగాన్ని భారత్ తొలిసారి చేపడుతుండగా ఇంతకు ముందు అమెరికా ఈ ప్రయోగాన్ని చేపట్టింది. 2021లో నాసా అమేజింగ్ ఎక్స్రే పోలామెట్రీ ఎక్స్ప్లోరర్ ప్రయోగాన్ని అమెరికా నింగిలోకి పంపించింది. ఈ ఎక్స్పోసాట్ శాటిలైట్ కనీసం 5 ఏళ్ల పాటు తన పరిశోధనను నిర్వహించనున్నట్లు ఇస్రో తెలిపింది. ఈ శాటిలైట్ ను UR శాటిలైట్ సెంటర్ సహకారంతో రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసింది. పోలారిమెట్రీ అనేది ఖగోళ వస్తువులు, తోకచుక్కల నుంచి సుదూర గెలాక్సీల వరకు సమాచారాన్ని అంచనా వేయడానికి అనుమతించే శక్తివంతమైన సాధనం. ఎక్స్పో శాట్ మిషన్ తనలోని 2 పేలోడ్ల ద్వారా ప్రకాశవంతమైన ఎక్స్ కిరణాల మూలాల టెంపోరల్, స్పెక్ట్రల్, పోలరైజేషన్ల లక్షణాలను ఏకకాలంలో అధ్యయనం చేయగలదు. ఇందులోని ప్రాథమిక పేలోడ్ పాలిక్స్ ఫోటాన్ల మధ్యస్థ ఎక్స్రే శక్తి పరిధిలో ధ్రువణ స్థాయి కోణాన్ని కొలవనున్నాయి.